జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నాణ్యత లేని నిర్మాణాల వల్ల కాఫర్ డ్యాం, డైఫ్రమ్ వాళ్లను పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వాటన్నింటినీ సరిదిద్ది కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో తన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మొక్కను నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2014-2019 మధ్య కాలంలో పోలవరం పనులు ముందుకు జరిగితే 2019-2024లో నత్తనడకన నడిచాయి. ఇప్పుడు ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై జలశక్తి మంత్రి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవటానికి గల కారణాలను ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అందులో ఇప్పటికీ మార్పు లేదు అని స్పష్టం చేశారు. ఏపీలో గత 5 ఏళ్లలో దెబ్బతిన్న శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి కొత్త ప్రభుత్వానికి 2-3 నెలల సమయం పడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.